దీని ఆడో ఈడో ఇంకొకడెవడో ఆడిస్తుంటాడు బ్రో. అరే మన మామ తప్పిపోయినా కదా దొరికిండు మొన్న రాత్రి. అవునా ఏడ దొరికిండ్రా? రాజులా. అరే మీ మామ ఈడెందుకు బాగా పడుతుండ్రా? దొరికింది లత్తతోనే కదా. అరే మీకు వచ్చింది సార్ ఈ రోజు మన సార్ గారు రిటైర్మెంటా? అరే ఫస్ట్ కాలేజ్కి పోదాం రండి మెల్లగా. హలో ఏంది నీ ప్రాబ్లం? ఎప్పుడు చూస్తే ఫోన్ చేస్తుంటావు. దమాకరా వీడియో కాల్. నేను వీడియో కాల్ చంపేస్తాను ఇంటికి వస్తే. పెట్టాయి ఫోన్. కంగ్రాట్ సార్. థ్యాంక్ యూ రా. ఎప్పుడు ఏంది ఇదే సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎన్నిసార్లు చెప్తారు? గుడ్ మార్నింగ్ సార్. చెప్తే చెప్పలేదు మళ్ళీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సద్దాం లో సున్నా సార్. సున్నా కాదు ఇది. మరేంది అది? ఎర్త్ అంటే భూమి. భూమి. అరే దీని ఏమంటారా? ఎర్త్ అంటే భూమి. దాని భూమి అన్న చంద్రుడు అంటారు. ఇంతకుముందు భూమి అన్నారు కదా సార్. అది ఇది భూమి, ఇది చంద్రుడు. సూపర్ బాగుంది. దీనికి దీనికి మధ్యన దూరం ఎంత? జానబెత్త. నిజంగా నువ్వు టాపర్ అయితే కాలేజ్ కి. థ్యాంక్ యూ రా. కలెక్టర్ అయితే ఏడికెళ్ళి దొరికిరా నాకు. ఏడికెళ్ళి దొరికిరా సార్? భూమి బెత్త కాదు జనరల్ బెత్త. కుసర్ సార్. అయినా ఒక చిన్న డౌట్. మీరు ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోతారు కదా? అవునరా. నెక్స్ట్ ఏం చేస్తారు సార్? నాకు రిటైర్మెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ 25 లక్షలు ఇస్తుంది. కానీ మనకి ఏ రోజున ఒక దావత్ ఇచ్చినారా? అదంతా కాదు. వీకెండ్ వస్తుంది కదా చెప్తా ప్లాన్ చేస్తుందా సార్? ఇప్పుడు మీరు రిటైర్డ్ అవుతారు కదా సార్. ఇప్పుడు వీకెండ్ వస్తుంది కదా సార్? అవును. ఒక టూర్ వేద్దాం సార్. ఏ టూర్ వేస్తే బాగుంటుంది సార్? గుంటూరు కాదు సార్. టూర్ అంటే పల్లెటూరు. ప్రిన్సిపల్ సార్ వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ సార్. నమస్తే సార్. టుడే అదే స్టూడెంట్స్ చెప్పు అర్థమైంది సార్. ఏం చెప్పారు సార్? సార్ ఏమో చెప్పిపోయింది. ఏం సార్ అది? పోయినసారి దసరా హాలిడేస్ అని చెప్పిండు. తర్వాత తెలిసింది స్కాల్ బూతులు తింటున్నారు సార్. నాకు అర్థమవుతలే సార్. అదే చెప్పిండ్రా నాకు గిట్ట. ఇద్దరిది ఒకటే ప్రాబ్లం. అదంతా కాదు సార్. వీకెండ్ ప్లాన్ చేసుకొని టూర్ పోదాం సార్. టూర్ అంటారు కాబట్టి పోదాం. మొత్తం మేము చూసుకుంటాం సార్. నువ్వు జస్ట్ రండి దావత్ ఇస్తాం కదా. అరకు పోదాం. 6 కుదురా 7 పోదాం. 6 కాదు అరకు ఊరు అది. హలో ఏందే టూర్ పోతున్నాం మేము. నేను కూడా చెప్తా సార్. మళ్ళీ నాకు ఫోన్ చేస్తుంది. నువ్వెందుకు చెప్తావు సార్? వెల్కమ్ టు పోతే పోదాం ట్రావెల్స్. డ్రైవర్ రెడీ. నువ్వేంద్రా డ్రైవర్? నువ్వు స్టూడెంట్ కాదురా. డ్రైవర్ కి ఇప్పుడు ఒక్కొక్కటి 20,000 తీసుకున్నాను. పైసలు ఇస్తావు నువ్వు? 25,000. నేనైతే 30,000 తీసుకుంటా. అవునా? చాలా చీప్. రెడీయా సార్? రెడీరా. వచ్చి మీ చేత గేర్ వేయర్రి. నీకు రాదా? ఏం సార్ మీరు పెద్ద మనిషి అట్లా పట్టుకొని కూర్చో సార్ దాన్ని. అరే గేర్ పట్టుకొని కూర్చుంటారా సార్? రెడీయా? స్టార్ట్ చేస్తున్నా. రెడీ సార్. రెడీ. మస్తేంద్ర ఇట్లా పోతుంది. అరే భాస్కర్ నాకు బోర్ కొడుతుంది. ఏమైనా పెట్టుర్రా. ఒక్క నిమిషం ఆగు. ఇగో ఫోన్ వస్తుంది చూడండి సార్ మీకు. హలో చచ్చిపోయినా? నేనేం చచ్చిపోతారా? పెళ్ళి స్టేటస్. అరే భాస్కర్ సార్ ఎవరు పెట్టిండ్రు? ఇది నేనే పెట్టినా సార్ స్టేటస్. బోర్ కొడుతుంది మనం పెట్టమన్నావు. అయితే రిపేర్ పెడతావా? బోర్ కొడుతుంది మన వార్తలు పెట్టురా సార్. ఫస్ట్ పాటలు పెడతా. సరే. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై వేరే పాట పెట్టు. కడసారి మార్చే వ్రాలో. బస్సు వార్తలకి స్వాగతం. స్టూడెంట్స్ తోటి ఒక లెక్చర్ తోటి బయలుదేరినటువంటి బస్సు గువల చెరువు ఘాటు దగ్గర ఘోర ప్రమాదానికి గురైంది. అందులో లెక్చరర్ రాజు గారు చనిపోగా స్టూడెంట్స్ అందరూ సేఫ్ గా ఇంటికి వెళ్ళిపోయారు. సార్ నమస్తే. చేతులు లేనోడు సార్ దానం చేయండి సార్. ఫోన్ తీగో. థ్యాంక్ యూ సార్. ఏం చేసారు సార్? చేతులు లేవురా పాపం. చందుకుని పైసలు చేతులు లేవు. సెకండ్ అంటే పాపం పోతాడు. అని చేతులు ఉన్నాయి కదరా. ఏమైనా బస్సు గుద్దిందా? బస్సు గుద్ది సార్.
ఎందుకు వెళ్తారు 25 లక్షలు ఉన్నాయి ఆగు సార్కి నమస్తే చెప్పరా నమస్తే సార్ నమస్తే సార్ చచ్చిపోయిండు చచ్చిపోయిందా మనం ఏం చేయలేదు కదా కేసు అవుతుంది కేసు అవుతుందా ఒక 10 లక్షలు ఇవ్వండి సార్ నేను ఎందుకు ఇస్తారా 10 లక్షలు పోలీసులకు ఫోన్ చేయి మాట్లాడేది నేనే మాట్లాడినా ఇగో 10 లక్షలు అవి పిల్లగానికి నాకు ప్లీజ్ సార్ మీ చేతితో ఆయనకి ఏంటి సార్ బాబు చనిపోయింది సార్ మీ చేతి ఇవ్వండి ఇగో థ్యాంక్ యూ సార్ ఇట్లా వేసినందుకే పక్క రోజులు ఏమనుకుంటారు తెలుసా మన గురించి ఎందుకు తెలియదురా నాకు తెలుసు కదా ఏమనుకుంటారు రేపు జాతర ఉంది రమ్మనుకుంటారు అంతే కదా అది కాదురా మరి ఏది మనకి తెలివి లేదా అనుకుంటారు అది నాకైతే ఫుల్ తెలివి ఉందిరా నిరూపించాలా నిరూపి ఇప్పుడు 5 లెక్కలు 5 పోతే ఏమైతుంది 0 అవుతుంది టైట్ అవుతుంది టైట్ అట్లెట్లా అవుతుందిరా ఇదెంతరా 5 ఇదెంతరా 5 లెక్కలు 5 పోతే ఏమైంది ఇప్పుడు టైట్ అయింది తెలివిలేదంట తెలివిలేదు నీకు లేదా తెలివి తెలివి అవును నేను ఎవరు పిలిస్తే వస్తుంది తెలుసా ఏం పిలిస్తే వస్తుందా చూపి ఇప్పుడు ఇది అవుతుంది కదా రాయ్ దీన్ని విలువాలా నేను పిలువురా అవుతుందా నా మాట వింటది రాయ్ ఏదిరా ఇటు ఏ రాయ్ ఓ పోయింది ఎట్లుంటా మళ్ళీ మన ఊర్లతో అంటే అరే సరే అరే మీరు ఊర్లో పని చేసుకోపోయినాడు శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS సార్ ఎవడన్నా ఊరికి వస్తే కార్లు వస్తారు సార్ గిదాని పైన నువ్వు పిచ్చినాయని సార్ మన పై అధికారులకు అదే ఇచ్చిర్రు అందుకే 300 కిలోమీటర్లు వచ్చినాం ఇంకో 3 కిలోమీటర్లు వాళ్ళకి అంతే సార్ నువ్వు అలసిపోయినా సార్ అయితే నువ్వు టీంలో చేయి ఎందుకు సార్ నువ్వు ఉందిగా సార్ ఎవడన్నా హాస్పిటల్లో డాక్టర్ ఉంటారు పేషెంట్ ఉంటారు నర్స్ ఉంటారు మన దాంట్లో నర్సు లేదేంటి సార్ నర్సు ఉండింది మొన్నటి వరకు మరి ఏమైంది సార్ ఇప్పుడు హైదరాబాద్ పోయింది ఎందుకు పోయింది సార్ మొన్న హాస్పిటల్ ఉన్నప్పుడు నర్సు కూడా హైదరాబాద్ పోయింది ఇప్పుడు ఈ ఊరికి వచ్చినాం ఇప్పుడు కనపడతలేడు ఊర్లోకి ఎట్లా పోవాలి ఏం అర్థమైతే లేదు నేను ఈ ఊర్లో హాస్పిటల్ కడతానా మేస్తిరివా మేస్త్రి కాదు డాక్టర్ రా నేను ఇప్పుడు మీ ఊర్లో హాస్పిటల్ కడతాం ఏం చేస్తావు హాస్పిటల్ కడితే ఏం చేస్తాం మందు తాగుతాం దీన్ని బట్టి ఏమర్థమైంది హాస్పిటల్ బదులు వైన్ షాప్ కడితే బాగుంటుంది సార్ సర్లే రే క్యూలో నిలబెట్టు నీ పేరు చెప్పు నా పేరా పల్లా భాస్కర్ వయసు ఎంత ఎంత ఏంది వాయిస్ కాదు నీ వయసు ఎంత ఓహో వయసా మొన్న 24 నేను 25 అదేంది అంతే ఉంటా మా ఊర్లో నీ జెండర్ ఏంది జెండర్ అంటే మేలా ఫీమేలా ఏది మంచిగా ఉంటది హలో నడు ఆను ఊపు నాడి చూపి అరే ఏంట్రా ఇది నెక్స్ట్ పేషెంట్ పిలుచు వదులు ఎక్కడి నుంచి సార్ ఎట్లయితే తీసుకున్నావో అట్లే వదులు పిలుచు సార్ ఏమైంది డాక్టర్ నాన్నతో నేను చెప్పలేను కలరా గాని వచ్చి పడిందా చెప్పండి డాక్టర్ మీరు చెప్పండి డాక్టర్ మలేరియా మూసుకుపోయిందా చెప్పండి డాక్టర్ మీరు చెప్పండి డాక్టర్ కిడ్నీలలో రాయిబడి పుచ్చిపోయిందా గుండెకాయకు బొక్కబడి పురుగు పడిందా చెప్పకుంటే నా జబ్బు ఎట్ట తెలుసుకోమయ్యా డాక్టర్ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఉన్నారేంద్ర ఈ ఊర్లో నాకు అదే అర్థమైతే సార్ ఓ
దా నెక్స్ట్ సార్ సార్ మొత్తం అయిపోయింది సార్ మొత్తం అయిపోయింది సార్ కిట్ తీసుకో సార్ స్పీడ్ అప్ చేయి సార్ సార్ కిట్ తీసుకో కమ్ ఆన్ సరే సార్ కంపౌండర్ ఫాలో మీ సార్ జరగండి ఎక్కడ అన్నం అయిపోయింది సార్ అదే చెప్పినారా మొత్తం నివేసింది సార్ ఏంద్రా ఈ ఊర్లో అందరు ఇట్లున్నారు సార్ సార్ అర్జెంట్ ఏమైంది అర్జెంట్ కిట్ తీసుకో సార్ అర్జెంట్ సార్ ఈయన ఉండరు అర్జెంట్ పరిచి సార్. ఈ ఊర్లో ఉండలేమయ్యా ఉండలేం సార్ బ్యాక్ చేయి మన ఊరికి వెళ్ళిపోదాం సార్ ఎమ్మెల్యే ఫోన్ సార్ సార్ వీడు చెప్తాడా ఈ మ్యాటర్ ఏంది నేను ఆల్రెడీ మాట్లాడినా ఏం లేదు ఎమ్మెల్యే బొమ్మర్ది వస్తుందంట ఆయన ఒక జబ్బు ఉందంట ఏంది అంటే గట్టి సౌండ్ ఏదైనా నిలబడ్డా అనుకో కింద వాడి కొట్టుకుంటాడంట సార్ అది కాకుండా మనం చూసుకోవాలంట సార్ డాక్టర్ గారు నమస్తే. నమస్కారం సో ఎలా ఉంది ఇప్పుడు మీకు నాకేం కాలే, వాళ్ళే ఏదో అంటే మీకు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది అంటే మీకు అయిపోయిన తర్వాత అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది నేను నిద్రపోయి లేచినట్టు అనిపిస్తుంది అంతే నాకేం. కమాన్ స్లీప్ హియర్ డాక్టర్ తిన్నావా జాని కూల్ మ్యాన్ నువ్వు పేషెంట్ జాగ్రత్త చూసుకుని టౌన్కి వెళ్ళొస్తా నేను చూసుకురా సార్ సరేనా సార్ చెప్పండి. నువ్వు ఎమ్మెల్యే బొమ్మడిదివి కదా అవునవును. చిన్నది బర్త్డే ఉంది రావాలి సరేనా ఓకే, ఇందే బర్త్డే హ్యాపీ బర్త్డే చెప్పండి సార్ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే చెప్పండి డబ్బు కొట్టురా ఏమైంది సార్ మాది బర్త్డే సార్ చీఫ్ గెస్ట్ గా ఎమ్మెల్యే బొమ్మడిని పిలిచాం సార్ వాడు అక్కడ ఉన్నాడు కదా ఇగో ఆడాడు పడుకుని ఇప్పుడే ఇంత సౌండ్ చేసి దగ్గర చంపేసిరు కదా వాడిని అరే చంపేసారు అంటే డప్పు వేసి చేయకుండా కొట్టుకుంటే తీసుకొని వరాలని ఇప్పుడు ఈ విషయం ఎమ్మెల్యేకి తెలిసిందనుకో నిన్ను చంపేశారు సార్ ఒకసారి ఇట్లా ఏలు పెట్టు చంపేసినావు కదరా నేనే చంపిన సార్ ఎలిమిత్రులు ఉన్నాయి సార్ చంపినావు కదా నేనేం చెప్పలే సార్ సార్ ఎమ్మెల్యే గారు సార్ మా కాంపౌండర్ మీ బొమ్మని చంపేసింది సార్ సార్ నేను సార్ సార్ ఇప్పుడు వస్తున్నా సార్ సార్ నాకేం తెలియదు సార్ అమ్మా నమస్తే సార్ నమస్తే మేడం సో నాకు ఒక కళ ఉండేది మేడం ఎప్పటికైనా ఈ ఊరికి పోలీస్ ఆఫీసర్ అయ్యి ఏదో చేయాలని చెప్పి చాలా ట్రై చేశా పెద్ద వాళ్ళని కలిసా పెద్ద ఏరియాలకు వెళ్ళా కానీ నేను సెట్ చేయలేదు మేడం బికాస్ నేను 10th పాస్ కాలే 10th పాస్ కాలే నాకు తెలియదు సో నేనే ఒక క్యాంప్ ఓపెన్ చేశా జబర్దస్త్ క్యాంప్ నాలాంటి వాళ్ళు ఎంతో మందిని పోలీసులను చేయాలనేది నా కోరిక ఈ రోజు ఓపెన్ చేశా చాలా నోటిఫికేషన్ వచ్చినాయి ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో అనుకుంటా నా క్యాంప్ లో జాయిన్ అవ్వడానికి కూడా చాలా మంది వస్తున్నారు బాగుంది టైటిల్ జబర్దస్త్ పోలీస్ టీమ్ ట్రైన్ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క సింహంలో వదులుతా నీ పేరేంది రాజు సార్ నువ్వు ఎందుకు పోలీస్ చేద్దాం అనుకుంటున్నావు తెలియదు సార్ అదేందే తెలియకుండా నిజాయితీని మెచ్చుకోవచ్చు మీరు తెలియదని చెప్పారు కానీ మంచి వేడి మీద ఉన్నాడు మేడం ఆవిడ యుఎస్ లో ఉంది కదా అటెన్షన్ అంటే ఏంటి సార్ ఏంది ఓకే సార్ పిచ్చోడు అయిపోయింది పెళ్ళాం లేక నెక్స్ట్ నీ పేరు భాస్కర్ సార్ సరే సార్ పోలీస్ దేనికైదాం అనుకుంటున్నావు పోలీస్ స్టేషన్ లో సార్ కూర్చుందామని చెప్పి పోలీస్ అయితే మళ్ళీ చెప్పేది పోలీస్ స్టేషన్ మళ్ళీ అడగాలి అందుకే తాళ్ళు పడుకొని స్టంట్లు చేయకూడదు మొత్తం కోసుకోపోయింది భాస్కర్ సార్ నువ్వు పోలీస్ దేనికైతే అనుకుంటావు గద్దెలా సార్ పోలీస్ స్టేషన్ లో కూర్చోడానికి అవుతారు సార్ పోలీసు అందుకే వద్దా భాస్కర్ సార్ నువ్వు పోలీస్ దేనికైతే అనుకుంటున్నావు స్టేషన్ కోసం సార్ నాదే మంచిగా ఉంది సార్ Come on, next! పరశురామ్ సార్ నువ్వు పోలీస్ ఎందుకు అయిదాం అనుకుంటున్నావు మంచి పేరు తెచ్చుకుందాం అనుకుంటున్నా సార్ ఎందుకట్లా జబర్దస్త్ ఎట్లా వస్తలే కదా సార్ Come on, next! ఇండియా తన భరోసా నువ్వే
నువ్వే దేశం కొనక ఇప్పపువ్వ జట్పులన్నీ నీకిస్తా తమ్ముడా చల్ నీకిస్తా తమ్ముడా చల్ నీకిస్తా తమ్ముడా బాబాకి జై బాబాకి జై బాబాకి జై బాబాకి జై ఇది ఆ బాబా కాదు ఈయన వేరే ఆయన ఏంటి అక్కడ నువ్వు కన్యంటే ఎలా అయిపోయింది మిషన్ లో పోయింది సార్ మిషన్ ఢిల్లీ మిషన్ లోనా నో సార్ బాంబే మిషన్ లోనా नहीं हो सकता కోల్కతా మిషన్ లోనా ಇಲ್ಲ సార్ మరి ఎక్కడ ఎగ్జిబిషన్ లో సార్ ఎగ్జిబిషన్ లో కన్ను పోయిందా అంటే ఇట్లా తిప్తారు కదా సార్ ఇప్పుడే తిరిగి వచ్చిన అందు నుంచి పోయింది సార్ హై డిఎస్పీ సార్ రైట్ సార్ యాబా అక్కడ నోడు కమ్ ఆన్ నెక్స్ట్ ఇండియా దిల్లే ఇండియా గిదల్లే ఇండియా తన భరోసా నువ్వే దేశం కొనక గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఎందుకని సార్ చెప్తాను అంటే మా డైలాగ్ అని చెప్పి జడ్జిలు ఫీల్ అవుతున్నారు సార్ అంతే నాదే 1 2 3 4 5 6 7 ఇంకెవడో మిస్సింగ్ అయ్యా వావ్ డిపార్ట్మెంట్ కి కావాల్సింది నీలాంటి వాళ్ళు డౌన్ టు ఎర్త్ ఉన్న క్యాండిడేట్లు హైట్ ఉన్న వాళ్ళు కాదు గుడ్ మార్నింగ్ సార్ అటెన్షన్ సర్ క్యాండిడేట్ సర్ బడేల్ బందే ఏం సార్ అదే సార్ నాకు కూడా తెలియదు భాస్కర్ సార్ కంప్లైంట్ గాలి పిలుసు ఇంకా సార్ ఇంకా సార్ చచ్చిపోట్ ఇంకా సార్ ఇంకా సార్ కమన్ రాజు సార్ డిప్స్ కొట్టు బాగా కొట్టు తొండ కొట్టినట్టు కాదు ట్రైనింగ్ లో కొట్టినట్టు కొట్టాలి కొట్టు సార్ కష్టం సార్ ఇంకా కమాన్ కమాన్ రియాజ్ ఓకే సార్ కమాన్ సారీ Come on, form in a line. Yes, sir. Candidates, attention. So, training లో చాలా టైర్డ్ అయిపోయారు కాబట్టి go and sleep. రేపు పొద్దున మళ్ళీ మన ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఈడేందా టార్చర్ పెడుతుండు ఫస్ట్ రోజే ఆడు మస్తు టార్చర్ పెడుతుండ్రా రియాజ్ అస్సలు అయితే లేదురా అలిసిపోయినాం మనం మందు కింద తాగదాం రైలు నేను తెస్తా తేపో వచ్చింది పడుకున్నారా గుడ్ బాయ్స్ దిస్ ఇస్ దౌడేశ్వర్ రావు ఇట్స్ గ్రేట్ ఇప్పుడే కాదు ఇందులో క్యాండిడేట్ మిస్సింగ్ ఏమైపోయింది అది రియాజ్ పడేల్ బందే రియాజ్ పడేల్ బందే నీ బడేలు ఊడేలు రియాజ్ సార్ మందాగావా ఎవరు నువ్వు పోసినా లేదు నువ్వు పోసినావా లేదు అలా ఎట్ట చెప్తావు నువ్వు మంది తాగినావని లేదు రియాజ్ నువ్వు మందాగినావు తాగలేదు రాజు పడేల్ బందే రాజు సార్ రియాజ్ తాగిండా తాగలేదు సార్ రాజు సార్ నువ్వు తాగినావా లే అమ్మతోడు రియాజ్ ఏ గన్ లోడ్ ఇంటికాడు సార్ ట్రాక్టర్ రియాజ్ ట్రాక్టర్ లోడ్ కాదు బుల్లెట్ లోడ్ చేయి జేబులో ఉండాలి సార్ ఏమే ఇప్పుడు నువ్వే చెప్పాలా ఏమంటే నన్ను అడిగి నేనేం చెప్పాలా ఏమంటే అది కాదు ఏం షూట్ ఇప్పుడు కూడా జబర్దస్త్ జరుగుతాను సార్ ఆల్రెడీ రాజు సార్ వాడిని లేపేస్తారా నన్ను ఎవరు కూడా మాటలు అనలేదురా నా దగ్గర టైం బాంబు ఉంది జరగండి భాస్కర్ టైం ఎంత అయింది 10:30 అయింది సార్ నమస్తే డైరెక్టర్ గారు. నమస్తే మేనేజర్ గారు. అసలు మా హీరో ఎవరో తెలుసా? నువ్వు పాన్ ఇండియా స్టార్ ని చూస్తుంటావు, పాన్ వరల్డ్ స్టార్ ని చూసినా. మా సారు జనరేటర్ స్టార్. లేట్ అవుతుంది, జల్దీ రమ్మని చెప్పు. జనరేటర్ స్టార్
సీన్ ఏంటంటే సార్ ముందట విలన్ ఉంటాడు సార్ మీరు ఒక యాక్షన్ పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలి సార్ కొడితే కోనసీమలో పడతావు కుద్దితే గుంటూరులో పడతావు తంతే తాడిపత్రిలో పడతావు రారా చూసుకుందాం అంతే కదా ఓకే డన్ రోల్ కెమెరా యాక్షన్ సార్ రారా చూసుకుందాం సార్ తాడిపత్రి గుంటూరు ఏమైనా సార్ అరే నేను జర్నీ చేయలేను నా జర్నీ వాడు అవన్నీ తీసి సార్ అవన్నీ తీసేస్తే ఇంకేముంటుంది సార్ సినిమాలో ప్యాకప్ సార్ 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 ప్లీజ్ సార్ సార్ వెళ్ళిపో మేనేజర్ ఏంద్రా ప్లాన్ అంటే మనకి ఈ రోజు ఒక ఈవెంట్ అరే మేనేజర్ తెలుసు కదరా నీకు చిన్న ఈవెంట్లు చేయనని వద్దా సార్ వద్దు క్యాన్సిల్ చెప్పే క్యాన్సిల్ చేయి హలో రాడు మా సార్ 2 కోట్లు కాదు మీరు 4 కోట్లు ఇచ్చిన 2 కోట్లు ఇద్దరా హలో అన్న కాలు మొక్తా వస్తానా అన్న వస్తా నాడు ఏంది ఈ పాటకి డాన్స్ చేస్తున్నా అనుకుంటురా రాగరాక న్యూస్ వచ్చింది అదే మా ఆనందం మరి ఇక్కడ మరి చచ్చిపోవడం జరిగింది మరి చాలా బాధాకరం ఇది మాత్రం ఓన్లీ మన టీవీలో లైట్ ఎలగాల్సి జరుగుతా ఉంది మరి ఇక్కడ చచ్చిపోయారు కాబట్టి ఒకసారి శవానికి కనుక్కుందాం ఏమంటారు సార్ ఎలా చచ్చిపోయారండి చూసిరా శవానికి ఎంత యాటిట్యూడ్ మీడియా ముందర ఎవరైనా యాటిట్యూడ్ తగ్గించాలని చెప్తాను నేను చనిపోయినటువంటి వాళ్ళ కొడుకు ఇక్కడ ఉన్నాడు ఒకసారి ఆయన కనుక్కుందాం చెప్పండి సార్ తాగలే ఇది తాగే చెక్ చేసేది కాదు ఇది మైకు మరి అదే విధంగా ఇక్కడికి ఎవరో కొంతమంది ప్రముఖులు వస్తున్నారని చెప్పి మనకు తెలిసింది మరి ఆ ప్రముఖులు ఎవరు ఎందుకు వస్తారు అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి మనం ఒకసారి తెలుసుకుందాం ఒకసారి ప్రముఖులు ఎవరు మనం కూడా చాలా హార్డ్లీగా వెయిట్ చేస్తున్నాం మరి ఎవరు వస్తారు ఎలా వస్తారు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అసలు ఈయనకి వాళ్ళకి సంబంధం ఏంటి అసలు ఎలా జరగబోతుంది ఏం అర్థమైతే మరి అదే విధంగా ఇది మాత్రం ఓన్లీ లైవ్ మనకి టెలికాస్ట్ అవుతుంది మ్యూట్ లో టీవీ కొంచెం అరే గానే ఇంతకేమి ఈవెంట్ అది ఏముంటా సార్ పెళ్లిల సీజన్ ఏదో పెళ్లి అయి ఉంటది పోయి ఒక ఫోటో దిగొస్తే అయిపోతుంది అంతేగా అంతే మరి ఎవరు వస్తారు మనం కూడా వెయిట్ చేస్తున్నాం చాలా ఆతృతగా ఇది మాత్రం ఇది మాత్రం మన ఓన్లీ మన ఛానల్లో మనం కూడా ఒక నిమిషం మరి ఇక్కడికి జనరేటర్ స్టార్ డూప్ రావడం జరిగింది డూప్ గా ఐఎమ్ రియల్ నేను నమ్మరా అమ్మతో దిగో ఒరిజినల్ అవునా జనరేటర్ స్టార్ సార్ మీరు ఇక్కడికి రావడం మీకు ఎలా అనిపిస్తుంది నాకు బేసికల్లీ చాలా ఆనందంగా ఉంది అంటే ఇట్లాంటి కార్యక్రమాలు చాలా రోజు హ్యాపీగా ప్రతి కుటుంబంలో జరగాలి ప్రతి ఇంట జరగాలి ఇలాంటి జరుగుతుంటేనే మనకు రోజు హ్యాపీగా ఉంటుంది అంటే ఒక్కొక్కరుగా మొత్తం జరగాలంటారు ఒక్కొక్కరు కాదు మీ ఇంట్లో జరగాలి మా ఇంట్లో జరగాలి ఈ ఇంట్లో జరగాలి ఇది శుభ సూచకం అంటారు శుభ సూచకం పదండి సార్ పదండి ఒకసారి మ్యారేజ్ దాంట్లో శవం పెట్టింది మ్యారేజ్ అనేది శవమే సార్ ఇది ఆయన మీకు పెద్ద ఫ్యాను ఆయన సాగుకొచ్చారు మీరు మ్యారేజ్ ఏంటన్నావు కదా నాకు ఈవెంట్ అని చెప్పి ఈవెంట్ అని తెలియదు సార్ ఎవరైనా పాపం చనిపోయిన అతని కొడుకు చాలా శోక సందర్భంలో మునిగి తేలుతున్నాడు మీరు ఒక్కసారి ఇంతకు ఎట్లా చచ్చిపోయిండు అర్థం కాలే ఎట్లా చచ్చిపోయిండు అట్లా కాదు ఎట్లా చచ్చిపోయింది గట్టి అది కాదు నా చెవులో చెప్పు కొంచెం ఒక నడు నాయనా ఎంతో ఇష్టపడ్డ హీరో వచ్చాడు ఒక్కసారి లేనాయనా సార్ నా కోసం వచ్చిందానికి థ్యాంక్ యూ సార్ మన ఒడిశాలో జరిగింది మళ్ళీ తమిళనాడులో జరిగింది మళ్ళీ ఒరియా కొరియాలో జరిగింది మరి ఇక్కడే శివం ఆయన ఫేవరెట్ హీరో రాగానే లేచి సెకండ్ ఇచ్చి మరి చనిపోయారు ఇది ఒక వింత సార్ ఏమంటారు మీరు ఆయన మాత్రం శోక సందర్భంలో మునిగి తేలుతున్నాడు హీరో గారు మాత్రం థ్యాంక్ యూ సార్ ఏమైంది చచ్చిపోయారు సరేతి ఏమైంది చచ్చిపోయిండు సరేతి ఏమైంది ఇప్పుడు ఈడు చచ్చిపోయినట్టున్నాడు రాజు ఎక్స్ప్రెషన్ మా నాయన చచ్చే ముందు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు సార్ మరి మందు వాసన ఇస్తుందేం రా కచ్చగొట్టి చచ్చిపోయింది సార్ మరి అందరు కింద కూర్చుంటే మన హీరో గారు మాత్రం పైన కుర్చీలో కూర్చున్నాడు ఇది ఎంతవరకు న్యాయం అయ్యో కుప్పకూలిపోయిన హీరో ఆయన అభిమాని చనిపోయాడని చెప్పి కుప్పకూలిన హీరో మరి మనం లైవ్ లో చూస్తున్నాం చూసారా ఎలా ఏడుస్తున్నాడో సార్ 2 నిమిషాలు పర్ఫార్మెన్స్ చేసేయండి అయిపోతుంది వెళ్ళిపోదాం సార్ నువ్వు ఏడవకు నేనెందుకు ఏడుస్తున్నావు
సార్ కార్యక్రమం ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు కాదు, పొద్దున చేస్తాం ఇక. ఏదో ఇప్పుడు వెళ్ళిపోవాలి మనం, పొద్దున చేస్తా అంటాడు. పొద్దున పోదాం సార్. ఇక పొద్దున పోవడం మరి వెళ్ళిపోయి మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోతావు. ఏడిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం. మా అయ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం. నువ్వు పక్కన పడుకో, ఆ పక్కన నేను పడుకుంటా. పొద్దున వదుతా, పొద్దున పోను, ఇప్పుడే పోతా. శవంతో పండుకున్న ప్రముఖ హీరో. వెళ్ళిపోతాడు. మయ్యకి నిద్ర లేచి అలవాటు అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. నిద్రలా వస్తాడు, తెరిచే బాగు వండుకో. అయ్యే రాలే నిజంగా రాలే. అరే ఎట్ట పోయిండ్రా ఎట్టో. ఇంకెక్కడయ్యా నడుచుకుంటా ట్రైన్ ఎక్కి విజయవాడ పోయినాడు. విజయవాడ పోయినా? మా అయ్యకి నిద్ర లేచి నడిచే అలవాటు ఉంది. విజయవాడ పోయిందంట. నీ దండం పెడతా. కార్కేసి విజయవాడ అయ్యో తీసుకోవతాడేం రాడు. రే మేనేజర్ సార్, ఏంది ఈవెంట్ అనుకున్నా సార్, ఇట్లా చేశారని తెలియదు సార్. సారీ. వాడు పిలుస్తుంది చూడండి సార్. మరి చూసారు కదా, నేను స్పందన ఒకసారి కనుక్కుందాం. చెప్పండి సార్, స్పందన ఏంది ఇప్పుడు జరిగిన గురించి చెప్పండి సార్. ఏం చెప్పారా? అందరు మోసం చేసి 2 కోట్ల కారు తీసుకెళ్ళిపోయారు. నాకు పెట్టుకో, కెమెరా పని చేస్తూ కానీ లేను. ఓవర్ టు స్టూడియో. రాజా 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 ది గ్రేటురా తల 2000 నోటురా. రే తెలుసుగా ఈరోజు రాజన్నకి వచ్చింది రాజన్న. ఏం చేస్తుర్రా? నీ గురించే ప్రచారం చేస్తున్నాం. నా గురించి ప్రచారం? అరే ఇట్లా చేసే లాస్ట్ టైం ఓడిపోయినా. ఇదంతా మనం నెక్స్ట్ గెలవాలంటే ఏం చేయాలరా? ఏం లేదన్న, ఊరంతా మందు మంచి పెడదాం. మందు పంచుదామా? వద్దురా, పక్క ఊరోళ్ళు డాన్సులు పెడుతుర్రు, రికార్డింగ్ డాన్సులు పెడుతుర్రు. అవన్నీ కామన్ అన్న, ప్రతిసారి డాన్సులు పెట్టు, రికార్డింగ్ డాన్సులు. ఎవడు ఓట్లేయడు అట్లా వేస్తే. మరి ఏం లేదన్న, ఈసారి కొత్తగా ప్లాన్ చేద్దాం. నాకు తెలిసిన వాళ్ళు సర్కస్ చేసేటోళ్ళు, మ్యాజిక్ చేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళని ఊరికి పిలిపించినాం అనుకో, ఊర్లో ఉన్న ఓట్లు మొత్తం నీకే. ఏదో బాగుందిరా. బాగుందా? ఎంత అవుతుందిరా? 50 లక్షలు అన్న. 50 లక్షలు కాకపోతే 40 లక్షలు తీసుకో. ఇగో పిలిపిరా. ఓకే అన్న, నువ్వేం టెన్షన్ పడకు, మొత్తం నేను చూసుకుంటా ప్రోగ్రామ్. నువ్వు పోయి రెస్ట్ తీసుకోపో. అరే సాయి, 40 లక్షలు ఇచ్చిండు అన్న, నువ్వు పోయి అలా తీసుకొని వచ్చేసేయి. మొత్తం ధూమ్ ధామ్ చేద్దాం ఇవాళ, ఓకేనా? సాయిగాడు పోయి ఇంతసేపు అవుతుంది, ప్రోగ్రామ్ కేమో లేట్ అవుతుంది. ఫోన్ చేద్దామా? హలో హలో. అరే సాయి, ఏడున్నారా? ఎంతసేపు అవుతుంది, జల్దీ రారా. అన్నా నీ పక్క పండు డబ్బున్నా చూడు. చూసినా. అరే దీంట్లో ఏందిరా, హ్యాండ్ ఉంది. వాళ్ళు అదే ఇచ్చిల్లా. హ్యాండ్ ఇచ్చిండ్రా, ఇప్పుడు వాళ్ళకు ప్రోగ్రామ్ చేయాలి కదరా. హలో సిగ్నల్ లేదు. హలో హలో. ఈ సాయిగాడేమో హ్యాండ్ ఇచ్చిండు, నేనేమో రాజానికి మాట ఇచ్చిన. ఇప్పుడు ఎట్లా నాకు ఏం అర్థమైతే లేదు. నాకు తెలిసిన ఒక జాదుగారు ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేద్దాం. హలో హలో. జాదుగారు సద్దాం గారా? అవు నేనే మారుతున్నా సార్. మీతో పని పడ్డా సార్, సార్ కలవాలి మిమ్మల్ని. నీ ఎనిగే ఉన్నా సార్, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్. నన్ను కాదు, ఈ ప్యాంట్ ని. నా తిత్తి కిండ్రితేనా, నా తిత్తి కిండ్రితేనా. సార్ మీరు మ్యాజిక్ చేస్తారు కదా సార్? అవు. ఇంతకుముందు ఏం చేసిరు సార్? పెళ్లి చేసుకున్న పిల్లని మాయం చేసిన. అంటే పోలీసు వాళ్ళకి అదే చెప్పిన, మ్యాజిక్ అనుకున్నారు. ఇంకేం చేసిరు సార్? మా జేబులో డబ్బులు కొట్టేసిన. అంటే మీ అయ్య ఏమనలే? మ్యాజిక్ అనుకున్నాడు. సార్ ఏం లేదు సార్, మా ఊర్లో కొంచెం ప్రోగ్రామ్ ఉంది సార్, దానికి మీరు రావాలి, మ్యాజిక్ చేయాలి సార్ ప్లీజ్. అరే అందరు నన్ను మేజిక్ అంటారు కానీ నాకు మ్యాజిక్ రాదురా బేసిక్ గా. సార్ ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్, మీరే మ్యాజిక్ చేయండి ప్లీజ్ సార్. 20 లక్షలు ఇస్తా సార్. 20 లక్షలు మ్యాజిక్ ఏంది, మర్డర్ కూడా చేస్తా. ఎక్కడ ప్రోగ్రామ్? సార్ ఇక్కడనే సార్, పక్క తీసుకెళ్తా. నువ్వు రెడీ చేయని వస్తా. ఓకే సార్. మొత్తం సెట్ చేసిన, నువ్వేం టెన్షన్ పడకు. మొత్తం సర్కస్ చేసేటోళ్ళు, మ్యాజిక్ చేసేటోళ్ళు అందరూ వస్తారు. పిలిపిరా, వచ్చేసేయండి. సమారం డోరు గట్టి మోడి గట్టే ఆట చూడండి, తమాషా ఓరు గుట్టే గాలి పాటే ఆలకించండి. నమస్కారం సార్. పెద్దలకి ఈ ప్రోగ్రామ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. సలాం గారు, రష్మిక మందన సలాం గారు. డమ్కటకం డమ్కటకం డమ్కటకం. ఎవరు ఇది? పోతి సార్ నాదే. సలాం గారు. డమ్కటకం 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 డమ్కటకం. ఇప్పుడు మన మ్యాజిక్ షో స్టార్ట్ చేద్దాం సార్. మ్యాజిక్ అనేది మనకు కావాల్సింది ఏంటి? గ్లామర్. సో మా సర్కస్ లో ఆ గ్లామర్ కూడా ఉంది. సో యు వాంట్ గ్లామర్? సార్ ఇప్పుడు దీన్ని మాయం చేస్తావా? రెడీ? ఓకే రెడీ. బాగా చూడండి సార్. సూపర్ సూపర్ సూపర్. అరే మళ్ళా చెప్పిరా.
మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏంటది పర్సా? దొరికింది సార్ నాకు రోడ్డు పైన. ఓకే ఓకే. ఇప్పుడు ఈ మ్యాజిక్ చేయాలంటే మనకు డబ్బులు కావాలి. వి హావ్ మనీ. యా సార్ ఇక్కడ పెడుతున్నా, పర్సులో పెడుతున్నావు చూడండి. పర్సులో పెట్టానా? రెడీ? నాకెందుకు మీకు చాలా ఆకలిస్తుంది అనిపిస్తుంది. అవును సార్. ఆగండి. సో రాజుగారు బాటిల్ ఏమన్నా ఉందా సార్? ఏం లేదు సార్. చూడండి. ఏం లేదు ఏం లేదు ఏం లేదు కదా? ఏం లేదు. ఓకే ఫైన్. పడుకో సార్. సమ్మర్ మే ఆమ్లా షిమామ్లా. మ్యాజిక్ చూసి టైడ్ అయిపోయారు సార్. వింత ఒక యాక్ట్ చూపిస్తాను సార్. బేసిక్గా వద్దు 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 అని దండం పెట్టినాం, కాళ్ళు పెట్టినాం. ఆ యాక్ట్ మీరు చూడాల్సిందే. ఒక 2 నిమిషాలు టైం పడుతుంది. అవునా? ఆ యాక్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్ లో ఒక మ్యాజిక్ సార్. సో నా చేతిలో ఏమైనా ఉందా? ఏం లేదు సార్. బాగా చూడండి. ఏం లేదు సార్. నా చేతిలో ఏమైనా ఉందా? ఏం లేదు సార్. ఇప్పుడు చూడండి, గీతలు ఉన్నాయి, గీతలు ఉన్నాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? లాస్ట్ ఫైనల్ ఒక మ్యాజిక్ ఉంది సార్. రాజుగారు రండి సార్. ఎప్పుడన్నా ఒక మనిషి లేవడం చూసారా? ఇప్పుడు లైవ్ లో మీకు చూపిస్తా. ఇట్స్ మై ఛాలెంజ్. పడుకోండి సార్. సమ్మర్ మే ఆమ్లా షిమామ్లా, సమ్మర్ మే ఆమ్లా షిమామ్లా. సార్ లేవండి, లేవండి సార్. ఇదే మ్యాజిక్, ఇదే మ్యాజిక్ రా. ఏడికెళ్ళి తీసుకొచ్చినావు నడు. పంపి 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 నడు. ఏడికెళ్ళి పట్టుకొచ్చినావు వీళ్ళని. ఏడికెళ్ళి వచ్చి